ఈ సీజన్లో ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫినిషింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది. ఒక్కొక్కరి రోల్ ఏందనేది క్లియర్గా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏందని తెలుసుకుందాం. నెంబర్ 1 ఫిల్ సాల్ట్, ది పవర్ ప్లే బీస్ట్. ఫిల్ సాల్ట్ అంటే రా అగ్రెషన్. ఫస్ట్ బాల్ నుండి బౌలర్స్ని కొట్టేయడం, పవర్ ప్లేలో హై స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం తన స్టైల్. బౌలర్ రిలాక్స్ అవ్వకుండా నాన్ స్టాప్ హిట్టింగ్ చేస్తాడు. ఈ టీంలో ఎక్స్ప్లోసివ్ స్టార్ట్ గ్యారంటీగా ఇచ్చే ప్లేయర్ మన ఫిల్ సాల్ట్. నెంబర్ 2 విరాట్ కోహ్లీ, ది కింగ్ అండ్ బ్యాక్ బోన్. విరాట్ అంటే క్లాస్ అండ్ అగ్రెషన్ కాంబినేషన్ లా ఉంటుంది. ఇన్నింగ్స్ని స్టెబిలిటీతో బిల్డ్ చేయడం, యాంకర్ రోల్ తీసుకోవడం తన పనిలో ఒకటి. సెట్ అయితే టైమింగ్స్ ఓ సిక్సెస్, లాఫ్టెడ్ కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్, ఎవ్రీ షాట్ పోయెట్రీ లెక్క అనుకోవచ్చు. అండ్ నెంబర్ 3 దేవదత్ పడికల్ ఆడతాడు. ది లెఫ్ట్ హ్యాండ్ ట్రంప్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ వెరైటీ అంటే బిగ్ అడ్వాంటేజ్. స్పిన్నర్స్ని ఈస్ట్తో ప్లేస్ చేయడం, గ్యాప్స్కి టైమింగ్స్తో షాట్ ఆడడం తన స్ట్రెంగ్త్. విరాట్తో పర్ఫెక్ట్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇచ్చే ప్లేయర్ వీడే. రొటేషన్ ఆఫ్ స్ట్రైక్లో ఎక్స్పర్ట్, స్లో పిచెస్లో కూడా అడాప్టబిలిటీ సూపర్. అండ్ నెంబర్ 4 రజత్ పట్టిదార్, ది క్యాప్టెన్ అండ్ స్పిన్ డిస్ట్రాయర్. ఆర్సీబీ న్యూ క్యాప్టెన్ రజత్ పట్టిదార్. ఆపోజిషన్ స్పిన్నర్స్ని కలకలం చేసేది ఇదే. మిడిల్ ఓవర్స్లో పవర్ హిట్టింగ్లో స్ట్రైక్ రేట్ పీక్లో మెయింటైన్ చేస్తాడు. ప్లే ఆఫ్స్లో అన్ఫర్గెటబుల్ సెంచరీ చేసింది రజత్ పట్టిదారే కదా. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ప్రూవ్ చేశాడు. క్యాప్టెన్సీతో ఇంకా డేంజరస్ వర్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెంబర్ 5 లయమ్ లివింగ్స్టోన్, ది ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ బీస్ట్. ఈ మనిషి బ్యాటింగ్లో పవర్ లెవెల్స్ అవుట్ ఆఫ్ సిలబస్. బ్యాట్కి బాల్ దగ్గర రావటం మాత్రమే చాలు, అది స్టాండ్స్లో ఉంటుంది. స్పిన్నర్స్, పేసర్స్ ఇలాంటి ఏ వేరియేషన్ లివింగ్స్టోన్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ప్లస్ ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ కూడా వేస్తాడు, కానీ మెయిన్ వెపన్ మాత్రం డిస్ట్రక్షన్. నెంబర్ 6 జితేష్ శర్మ, ది ఫియర్లెస్ ఫినిషర్. దినేష్ కార్తిక్కి పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్. జితేష్ శర్మ బ్యాటింగ్ చేస్తుందంటే ప్రతి ఒక్కరు భయపడాల్సిందే. జితేష్ శర్మ అంటే బోల్డ్ హిట్టింగ్ అండ్ ఫియర్లెస్నెస్. 17th ఓవర్ తర్వాత స్ట్రైక్కి వస్తే బౌలర్ హార్ట్ బీట్ స్పీడ్ పెరిగిపోద్ది. 360 డిగ్రీ షాట్స్, ప్యాడల్ స్కూప్స్, హెలికాప్టర్ షాట్స్, డెత్ ఓవర్స్లో ఆడడంకి బాన్ ఫినిషర్. నెంబర్ 7 ద టిమ్ డేవిడ్, ద బీస్ట్. మ్యాచ్ ఆల్మోస్ట్ పోయినా అనుకున్నా కూడా లాస్ట్ రే ఆఫ్ హోప్లో మన టిమ్ డేవిడ్ ఉంటాడు. డెత్ ఓవర్స్లో అన్లిమిటెడ్ రేంజ్ ఆఫ్ హిట్టింగ్లో వరల్డ్ క్లాస్ బ్యాటర్. పవర్ బ్యాటింగ్తో మ్యాచ్ని సింగిల్ హ్యాండెడ్గా టర్న్ చేయగలుగుతాడు. లాస్ట్ 3 ఓవర్స్లో 60 రన్స్ కొట్టాలన్నా కూడా ఇంపాసిబుల్ అనిపించకుండా తన బ్యాటింగ్ ఉంటుంది. అండ్ నెంబర్ 8 కృణాల్ పాండ్యా, ద యూటిలిటీ ఆల్రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరే కాకుండా హ్యాండీ బ్యాట్స్మెన్ కూడా. ప్రెజర్ సిచ్యువేషన్లో స్టడీ ఇన్నింగ్స్, బౌలింగ్లో కూడా డాట్ బాల్స్ చేస్తాడు. మిడిల్ ఓవర్స్లో స్పిన్ అటాక్కి కంట్రోల్ ఫ్యాక్టర్. కృణాల్ పాండ్యా ఫామ్లో ఉంటే ఆర్సీబీకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ నెంబర్ 9 ద స్వింగ్ కింగ్, ది భువనేశ్వర్ కుమార్. పవర్ ప్లేలో భూవీ న్యూ బాల్ స్పెషలిస్ట్. స్వింగ్ని డేంజరస్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. వేరియేషన్స్తో బ్యాట్స్మెన్స్కి ట్రాప్ పెట్టడం తన మెయిన్ స్ట్రెంగ్త్. పవర్ ప్లేలో వికెట్స్ గ్యారంటీ. డెత్ ఓవర్స్లో పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. తన ఓవర్స్లో డాట్ బాల్స్ ఎక్కువ, బౌండరీస్ తక్కువ. అండ్ ద నెంబర్ 10 ద కన్సిస్టెంట్ మ్యాన్, జాష్ హ్యాజెల్వుడ్. ఆర్సీబీకి ఒక కన్సిస్టెంట్ పేసర్ అంటే జాష్ హ్యాజెల్వుడ్. పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ అన్ని స్టేజెస్లో బెస్ట్ ఎగ్జిక్యూషన్ చేసే మంచి ప్లేయర్. హైట్ అడ్వాంటేజ్తో ఎక్స్ట్రా బౌన్స్, పర్ఫెక్ట్ యార్కర్స్తో బ్యాట్స్మెన్స్ని కన్ఫ్యూజ్ చేయడం తన ఓవర్స్లో ఎకనామిక్ కంట్రోల్లో కూడా ఉంటుంది. ఇది మన జాష్ హ్యాజెల్వుడ్ యొక్క స్పెషాలిటీ. అండ్ నెంబర్ 11 వచ్చేసి ఎస్ దయాల్, ది లెఫ్ట్ ఆర్మ్ స్పెషలిస్ట్. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్కి డెత్ ఓవర్స్ అండ్ అలాగే పవర్ ప్లేలో ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్ దయాల్కి స్లోవర్ డెలివరీస్, వెల్ కంట్రోల్ యార్కర్స్ ఉన్నాయి. ప్రెషర్లో కూడా ఎగ్జిక్యూషన్లో మిస్టేక్ చేయడు. మనం ఆల్రెడీ సిఎస్కే మ్యాచ్లో చూడడం జరిగింది. ఆపోజిషన్ అండర్ ఎస్టిమేట్ చేసినా తన వేరియేషన్స్తో పారిపోతారు. ఇంపాక్ట్ ప్లేయర్గా మన సుయాష్ శర్మ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ది లెగ్ స్పిన్. ఆర్సీబీకి ఎక్స్ట్రా లెగ్ స్పిన్ ఆప్షన్ కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ మనకి టీంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కృణాల్తో కంబైన్ అయితే మిడిల్ ఓవర్స్లో స్పిన్ అటాక్ స్ట్రెంథన్ అవుతుంది. అగ్రెసివ్ క్యాప్టెన్స్కి రైట్ చాయిస్. ఫైనల్ వర్డ్స్, ఈ టీం పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో అన్స్టాపబుల్ స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో ఫైర్ పవర్, బౌలింగ్లో డెప్త్ అండ్ అలాగే ఫినిషింగ్లో ఎక్స్పీరియన్స్, అన్ని డిపార్ట్మెంట్లో డేంజరస్ కాంబినేషన్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇది మన ఇయర్ అనుకుంటారా? కామెంట్స్లో చెప్పండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈసారి ఆర్సీబీ ఫర్ ద విన్.